పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓదేడు బ్రిడ్జి కూలిన ఘటనపై స్పందించారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, పనుల నాణ్యత లోపంతోనే బ్రిడ్జి కూలిందని విమర్శించారు. ఘటనపై విచారణ చేయాలని సీఎంను కోరామన్నారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇదే మంత్రి నియోజకవర్గంలో ఓడేడు గ్రామంలో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ కార్యక్రమంకి నాంది పలికి అనేక సంవత్సరాలుగా దాన్ని పూర్తి చేయకుండా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తుంటే నోరు మెదపకుండా మరొక మారు వారి నాణ్యత లోపం వల్ల ఈ రోజు జరిగిన సంఘటన ఆ బ్రిడ్జ్ కూలిపోవటం జరిగింది. సగంలో నిర్మాణం ఆపి ఆ నిర్మాణం సంబంధించిన బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కూలిపోవటం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారిని, ఆనాడు ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వారిని, ఏం కాలేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లొల్లి చేసిందని కాళేశ్వరంలో అంటది. ఈరోజు ఇదేంది నాణ్యత లోపం అని తెలిసినప్పటికీ పట్టించుకోకుండా కాంట్రాక్టర్లకు మేలు చేయాలి, ఆనాడు ఉన్న ప్రభుత్వ పెద్దలకు మేలు చేయాలని ఆలోచన తీసుకున్నారు కనుక ఈ విధమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఓడేడు బ్రిడ్జికు సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా దానిపైన విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారిని కోరినాము. ఈ ప్రాంత శాసనసభ్యుడిగా తప్పకుండా దానిపైన విచారణ జరిపిస్తాం. ఆ బ్రిడ్జ్ కోల్పోవటం వల్ల బ్రిడ్జ్ కింద ఎవరైనా ఉంటే ఇప్పటి వరకు పెద్ద ప్రమాదం అవుతా ఉండేది. అంటే నిర్లక్ష్యం వహించింది కనుక దాంట్లో పాత్రదారులందరిపైన కూడా చర్య తీసుకోవాలని ప్రభుత్వానికి సంబంధించిన మా అధికారులకి మేము ఈరోజు తెలియజేయటం జరిగింది. అదే క్రమంలో కూడా పక్కనే కట్టిన ఖమ్మంపల్లి హై లెవెల్ బ్రిడ్జికి సంబంధించి కూడా ఇప్పుడు దాంట్లో రాకపోకలు నడుస్తూ ఉన్నాయి. నాణ్యత లోపాలు ఏమైనా ఉన్నాయా, ఈ విధంగానే నాణ్యతను పాటించకుండా బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ముందుకు నడిచిండ్రా అని పూర్తి స్థాయిలో దానిపైన ఎగ్జామిన్ చేయాలి, పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దానివల్ల ప్రమాదం జరగకుండా ఉంటుంది.